జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆఫీసర్, ఆ దాక్షాయిని ఎవరో తెలుసుకుందామని అనుకుంటే కుదరలేదు. మీ నాన్న అడిగావా? అడిగినా చెప్పడు కదా. నాన్నని కాదు ఆఫీసర్, స్టేషన్కి వెళ్లి నేరుగా తననే కలిసి మాట్లాడాలి అనుకుంటే ఈలోపే తనకి ఎవరో బెయిల్ ఇచ్చి విడిపించారంట. వాట్? బెయిల్ ఇచ్చారా? ఎవరు? వాళ్ళకి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరనే కదా ఆ పెద్దావిడ మీ నాన్నే విడిపించాలి అంటూ వెళ్ళింది. ఎవరు విడిపించారో తెలీదు ఆఫీసర్, బట్ విడిపించారు. ఎవరు విడిపించుంటారు? ఎవరో అని అది అనటం, ఎవరై ఉంటారు అని నువ్వు ఆలోచించడం బాగానే ఉందిరా. బెయిల్ ఎవరిప్పించుంటారో ఆ మాత్రం తెలీదా? ఎవరత్తయ్యా? మరి నంగనాచి తుంగబొరలా కబుర్లు చెప్పకే. నీకు తెలియనట్లు ఏం నటిస్తున్నావే? నాకెలా తెలుస్తుందత్తయ్యా? తనకెలా తెలుస్తుందమ్మా? నీకు తెలిస్తే నువ్వు చెప్పొచ్చుగా, నేను తెలుసుకుంటాను. ఇంకెవరుంటారా? ఉన్నాడుగా దీన్ని నాన్న. ఆ ముసల్ది బెదిరించి మరీ పోయింది కదా. ఏ రహస్యాలు బయటికొస్తాయో అని చాటుగా పోయి బెయిల్ ఇప్పించుంటాడు. అత్తయ్య, నాన్న ననకండి. మీ నాన్న ననక ఇంకెవరిననాలే? అలాంటి బుద్ధి మారిన పనులు చేసేవాళ్ళు ఇంకెవరున్నారు? మీ నాన్న తప్ప? మీ నాన్న ఎంతైనా బాగా తెలివైనవాడే. అందులోనూ ఇలాంటి విషయాల్లో ఇంకా ముదురు మీ నాన్న. అత్తయ్య, మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడో జరిగిన దానికి మా నాన్న ఇప్పటికీ జీవితంలో చాలా నష్టపోయానని బాధపడుతున్నారు. ఇంకా తప్పు చేస్తారని ఎలా అనుకుంటున్నారు? ఒసే, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు మీ నాన్న గురించి నాకు తెలీదా? నీ నాన్న గురించి తెలుసు, నువ్వెలాంటి దానివో తెలుసు. నీ నాన్నకి రెండో పెళ్ళా ఉంది, నువ్వు దాని కూతురివి. నా కర్మకాలి నా కోడలిగా నా కొంపలోనే వచ్చి కూర్చున్నావు. అమ్మా, కళ్యాణి అంటావు ఎందుకు? మా నాన్న ఇంద్రుడు చంద్రుడు అని వెనకేసుకొస్తుంది కదరా. దీన్ని అనకుండా ఇంకెవరిని అనమంటావు? కట్టుకున్న దాన్ని వదిలేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితేనే కదా ఇది పుట్టింది. దమయంతి, 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 దమయంతి. చెల్లెలమన్న ప్రేమతో నువ్వేం మాట్లాడినా ఊరుకుంటున్నా కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకో. మాట్లాడతాను. ఏ నేనన్న దాంట్లో తప్పే ఉంది? నువ్విల్లు వాకిలే వదిలేసి ఆ మాదిరితో తిరిగింది నిజం కాదా? నీ కాలి తిరుగుళ్ళకి ఇది పుట్టడం నిజం కాదా? దమయంతి, 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 దమయంతి. అదే నా కళ్ళెదురుగానే మా అమ్మ మీద చెయ్యి చేసుకోబోతున్నారా? నేను కూడా చెయ్యి ఎత్తగలను మామయ్య. శౌర్య, ఏంటిది? ఆయన నీ మేనమామ, ఆయన మీద చెయ్యెత్తుతా అంటావా? మేనమామ అయితే మా అమ్మ మీద చెయ్యి ఎత్తితే చూస్తూ ఊరుకోవాలా? అంటే మా నాన్న నేనే కొడతారా? నాకు మా అమ్మ కంటే ఎవరో ఎక్కువ కాదు. ఆయన మా అమ్మ కోసం ఏం చేశాడని మా అమ్మ మీద చెయ్యి చేసుకోవడానికి? అంటే మీ అమ్మ అలా మాట్లాడటం బాగుందా? మా అమ్మ ఎలా మాట్లాడింది అనేది నాకు అనవసరం. నా ఎదురుగా మా అమ్మని మా నాన్న అంటేనే నేను భరించలేను. అలాంటిది నా ముందే మా అమ్మ మీద చెయ్యి ఎత్తుతారా? చెయ్యి చేసుకోవడం మీకే కాదు, నాకు వచ్చు. శౌర్య, ఏంట్రా
పెద్ద చిన్న లేకుండా మీ మావయ్య గురించి నీకేం తెలుసు? ఆయన చెల్లెల్ని ఆయన కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు. మధ్యలో నువ్వెవడరా అడగడానికి? మీరెలాగో చేతకాని బాడిలా భార్యనేమన్నా చూస్తూ ఊరుకుంటారు. మీలాగే నా కొడుకుని ఉండమంటారా? దమయంతి, పిల్లలకి పద్ధతులు నేర్పించాల్సింది పోయి నువ్వు కూడా ఆయన మీద తిరగబడుతుంటే సమర్థిస్తున్నావా? ఈయనెవరు నా మీద చేయడానికి? అసలు నిన్ననాలి. ఎంత చేసినా నా మొగుడు అంటూ ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. మా అమ్మని ఏం మాట్లాడనీయకుండా చేసింది నువ్వు. దమయంతి, నేను ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నానా? నా కూతురు నన్ను అనేసరికి నా కోపం వచ్చింది. నీ విషయంలో తొందరపడ్డాను. ఈ విషయం ఇద్దరితో వదిలి క్షమించమ్మా. నా మీద చేయి చేసుకోవాలని చూసి ఇప్పుడు నన్ను క్షమాపణలు అడుగుతున్నావా? ఏ నీకు ఏం అధికారం ఉందని నా మీద చేయి చేసుకోవాలని చూసావు? అత్తయ్య, నాన్న మీకన్నా పెద్దవాడు. ఆయన మిమ్మల్ని క్షమించమని అడిగాడు. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదల్లో. ఎందుకు వదలాలి? నిన్నో మాట అంటే మీ అమ్మ ఓ అని గింజుకుంటుంది కదా. మరి నా మీద చేయి చేసుకోవాలని చూస్తే ఇప్పుడు మాత్రం ఆయన్ని సమర్థించి మాట్లాడుతుందే. నీకో న్యాయం, నాకో న్యాయమా? అయినా మీ బుద్ధులు అలాంటివే. అందుకే మీ బతుకులు ఎలా తగలడుతున్నాయి. ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.